వైసీపీ నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. పార్టీ అధికారంలో ఉండగా ఎవడైతే నాకేంటన్నట్లుగా రెచ్చిపోయారు. సీనియర్ నేతలపైనే నోరు పారేసుకున్నారు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లుండేవి ఆయన స్పీచ్లు. ఆ బుల్లెట్ ఇప్పుడెక్కడని సొంత పార్టీ కార్యకర్తలు వెతుక్కుంటున్నారు. తొడలు కొట్టిన ఆ మాజీ మంత్రి ఎవరు? ఓటమి తర్వాత ఏమైపోయారు? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆయన మైకు పట్టుకుంటే వివాదమే. వైసీపీ ప్రభుత్వంలో మాటలనే తూటాలుగా చేసి రాజకీయ ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోసిన నాయకుడు అనిల్. ఆనం వివేకానందరెడ్డి వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకుని గురువుకు తగ్గ శిష్యుడిగా నిరూపించుకుని ఆయన్ని మెప్పించి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టడంతో అనిల్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో బీసీ నాయకుడిగా ఎదిగి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక విస్తరణలో అనిల్కి మంత్రి పదవి కట్టబెట్టారు వైఎస్ జగన్. ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం అనిల్ కుమార్ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు అందుబాటులో ఉన్నారు. అనంతరం మంత్రి పదవి వచ్చిన కొన్నాళ్లకే అప్పటిదాకా తన రాజకీయ భవిష్యత్తు కోసం కష్టపడ్డ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ను పక్కన పెట్టేశారు. బాబాయ్నే పక్కన పెట్టడంతో రేపు మన పరిస్థితి ఏంటని అనిల్తో ఉన్న నాయకులు, కార్పొరేటర్లు ఆలోచనలో పడ్డారు. మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు అనిల్. దోచుకున్న సొమ్ముతోనే ఇతర రాష్ట్రాలలో వ్యాపారాలు మొదలుపెట్టారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. 2024 ఎన్నికలు సమీపించే సమయానికి అనిల్పై వైసీపీ అధిష్టానానికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్లింది. దీంతో నెల్లూరు సిటీలో అభ్యర్థిని మార్చాలనుకున్న వైఎస్ జగన్ అనిల్ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. జిల్లా మారాల్సి రావడంతో అనిల్ నెల్లూరుకు దూరమయ్యారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ టికెట్ అనిల్ యాదవ్కి ఇవ్వరని ముందే ప్రచారం జరిగింది. దీంతో తనకు అనుకూలమైన అభ్యర్థిని ప్రకటించేలా వైసీపీ అధిష్టానం దగ్గర అనిల్ చక్రం తిప్పారు. ఆయన కోరుకున్నట్లే ఖలీల్ అహ్మద్కు నెల్లూరు సిటీ టికెట్ కన్ఫర్మ్ చేసింది వైసీపీ అధిష్టానం. నెల్లూరు సిటీ సీటు ఆశించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డిని పక్కన పెట్టేసింది. దీంతో వేమిరెడ్డి దంపతులు టీడీపీలో చేరడంతో పాటు 2024 నెల్లూరు జిల్లాలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలిచిన వైసీపీ 2024 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. జిల్లాలో వైసీపీ పతనానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కారణమని సొంత పార్టీ నేతలే వేలెత్తి చూపే పరిస్థితి వచ్చింది. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చి ఉంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ మెజారిటీ సీట్లు గెలిచి ఉండేదని ఓటమి తర్వాత వైసీపీ శ్రేణులు విశ్లేషించుకున్నా అప్పటికే పార్టీ పుట్టి మునిగింది. 2014, 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ వైసీపీ బలోపేతానికి కష్టపడ్డా 2024 ఎన్నికల్లో తన స్వలాభం కోసం పార్టీకి మనుగడ లేకుండా చేశారనే అభిప్రాయంతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. 2024 ఎన్నికల్లోనూ నెల్లూరు సిటీ అభ్యర్థిని తానే అని తొడగొట్టిన అనిల్ చివరికి సీటు రాకపోవడంతో అవమానపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తూతూ మంత్రంగా కొన్నాళ్లు నెల్లూరు సిటీలో తిరిగారు. సైదాపురం అక్రమ మైనింగ్ కేసులో ఒక్కొక్కరు జైలుకు వెళ్లడంతో సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి నుంచి మాజీ మంత్రి అనిల్ ఎక్కువగా చెన్నైలో బిజినెస్ లో బిజీగా ఉన్నారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. 3 నెలల క్రితం కోవూరులో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ప్రసన్నతో పాటు ఎఫ్ఐఆర్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా చేర్చారు. విచారణ తర్వాత అనిల్ ఆచూకీ లేకపోవడంతో ఆయన ఎక్కడని నెల్లూరు ప్రజలు వెతుకుతున్నారట. నమ్ముకున్న కార్యకర్తలను, కార్పొరేటర్లకు అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి నాయకుడు ఉన్నా లేకున్నా ఒకటే అని సొంత పార్టీ కార్యకర్తలే నిష్ఠూరమాడుతున్నారు.